గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్, ఇంతకుముందు వీడియోలో స్కాల్పింగ్ ట్రేడింగ్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. మరి ఇప్పుడైతే స్వింగ్ ట్రేడింగ్ గురించి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది. అది ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తూ ఉంటారు? థ్యాంక్ యూ చాణక్య, మంచి ప్రశ్న అడిగావు. సో మరొక్కసారి నీకు మీ ఐ డ్రీమ్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం స్వింగ్ ట్రేడ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్. చాణక్య, ఇంట్రాడే చేసేవాళ్ళంతా, ఈ స్కాల్పింగ్ చేసేవాళ్ళంతా కూడా సో 3:30 లోపల పొజిషన్ క్లోజ్ చేసుకొని లాభం నష్టం తీసుకొని బయటికి పోయే బ్యాచ్. ఇక తెల్లారి పొజిషన్స్ ఉండవాలి. దే క్లోజ్ దేర్ పొజిషన్స్. లాభం నష్టం ముగించుకొని క్లోజ్ చేసేసుకొని వెళ్ళిపోతుంటారు. స్వింగ్ ట్రేడింగ్ అట్ట కాదు. ఇక్కడ కొంత షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్, మిడ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేస్తుంటారు. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే 6 months to 1 year బిట్వీన్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటాం, పొజిషన్స్ హోల్డ్ చేసేవాళ్ళు. మిడ్ టర్మ్ అంటే 1 year అబోవ్ 3 years లోపల పొజిషన్ హోల్డ్ చేసేవాళ్ళని మనం మిడ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటాం, మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ అంటాం. సో ఈ స్వింగ్ ట్రేడింగ్లో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్, మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు. అందువల్ల ఇక్కడ కాస్త డెలివరీలు తీసుకుంటారు, కొంత పొజిషన్స్ డెలివరీ తీసుకునే వాళ్ళు వస్తారు ఇక్కడికి. అంత టైం తీసుకుంటే డెలివరీలు తీసుకొని రావాలి. కాస్త హ్యూజ్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వస్తారు. ఇలాంటి ట్రేడింగ్కి స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు కాస్త హ్యూజ్ అమౌంట్స్ తోటి వస్తారు, డెలివరీ బిజినెస్ బేస్ చేసుకొని వస్తారు, డెలివరీలు తీసుకుంటారు. అందువల్ల వీళ్ళు కొంచెం లోతైన విశ్లేషణ చేయాల్సి ఉంటుంది స్టాక్ మార్కెట్ మీద. అంటే ట్రెండ్ ఆఫ్ ది మార్కెట్, ఇందా చెప్పినట్టు ఓవరాల్ ట్రెండ్ ఆఫ్ ది మార్కెట్. నిఫ్టీ ఓవరాల్ ట్రెండ్ ఆఫ్ ది మార్కెట్ని రిప్రజెంట్ చేస్తుంది మళ్ళీ చెప్తుంది నిఫ్టీ. సో మార్కెట్ ట్రెండ్ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, తర్వాత అసలు ఆ సెక్టార్, మనం ఏ సెక్టార్ ఎక్కబోతున్నాం, స్టాకు సెక్టార్ ఎలా ఉంది, స్కోప్ ఆఫ్ ది సెక్టార్ ఎలా ఉంది, ఈజ్ ఇట్ గ్రోయింగ్ సెక్టార్ ఆర్ అప్కమింగ్ సెక్టార్, లేదా అవుట్డేట్ సెక్టారా, ఇలాంటివన్నీ గమనించుకోవాలి. ముందే చెప్తున్నాను. మూడో పాయింట్, అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాణక్య గారు, ఆ స్టాక్ కూడా టెక్నికల్స్ మీద మంచి అవగాహనతో ఉండాలి. స్టాక్స్ ఎంటర్ అంటే ఈ స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి టెక్నికల్స్ మీద మంచి అవగాహన ఉండాలి. ఆ స్టాక్ టెక్నికల్స్ కూడా పరిపూర్ణంగా గమనించి చూడాలి. టెక్నాలసిస్ బాగా చేయాలి దాన్ని, అంటే అబ్జర్వేషన్ బాగా చేయాలి ఆ స్టాక్. ఎందుకు చెప్తున్నానంటే నీకు హ్యూజ్ అమౌంట్స్ పెట్టబోతున్నారు. సో షార్ట్ టర్మ్ అంటేనే 6 months to 1 year బిట్వీన్ అన్న, మీడియం టర్మ్ అంటే 1 year అబౌవ్ 3 years అన్న. అంత టైం హోల్డ్ చేసేటప్పుడు స్టాకు లోతైన విశ్లేషణ చేయకుండా ఆ స్టాక్ గురించి ఎట్లా వెళ్తాం టెక్నికల్గా. అందువల్ల వీళ్ళు కాంబినేషన్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ కంపల్సరీగా చూడాలి, అలవాటు చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ అనేటువంటిది చాలా చాలా గొప్పది టెక్నాలసిస్లో. అది చాలా గొప్ప ఆర్ట్. అందువల్ల కాంబినేషన్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ చూడటం నేర్చుకోవాలి. ఇవన్నీ డైలీ చార్ట్లో గమనించాలి ముందు వీళ్ళు. ఏదో 5 minute చార్ట్లోనో లేకపోతే 1 minute చార్ట్లోనూ కాదు, డైలీ చార్ట్లో ట్రెండ్ ఎలా అవుతుందో చూడాలి. ఓ స్వింగ్ ట్రేడ్ చేసేవాళ్ళు డైలీ చార్ట్లో కాంబినేషన్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ చూడాలి. రెండోది ఆర్ఎస్ఐ, ఆర్ఓసి, ఎంఎస్సి లాంటి ఈ మూమెంట్ ఇండికేటర్స్ కూడా గమనించాలి వీళ్ళు. ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే టు ఐడెంటిఫై ది ఓవర్సోల్డ్ జోన్స్, ఓవర్ బార్ జోన్స్, డైవర్జెన్సీస్, ఇవన్నీ గమనించాలంటే ఖచ్చితంగా మీకు లీడింగ్ ఇండికేటర్స్ మీద, అంటే మూమెంట్ ఇండికేటర్స్ మంచి అవగాహన ఉండాలి. అవి చాలా చాలా చక్కటి అవగాహన ఉండాలి. ఏదో ఆర్ఎస్ఐలోనే బిట్వీన్ 70 to 80 ఓవర్ బార్ జోను, బిట్వీన్ 30 to 20 ఓవర్సోల్ జోను, అంత అట్లా కాదు. దాన్ని లోతైన విశ్లేషణ చేసే జ్ఞానం ఉండాలి వాళ్ళకి, ఈ ఇండికేటర్స్. తర్వాత బుల్లింగర్ బ్యాండ్స్ తోటి, ఎందుకంటే బ్యాండ్స్ బ్రేక్అవుట్స్ అవుతున్నాయా అదొకటి చూడాలి. తర్వాత క్యాండిల్స్, గ్యాప్ థియరీ మీద మంచి అవగాహన ఉండాలి. క్యాండిల్స్లో గ్యాప్ థియరీస్ మీద మంచి అవగాహన ఉండాలి స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు. తర్వాత ప్యాటర్న్స్ మీద అవగాహన ఉండాలి. ప్యాటర్న్ మీద అవగాహన లేకుండా లైన్ చార్ట్స్ ప్యాటర్న్స్ మీద కూడా అవగాహన ఉండాలి. ఎందుకంటే మీకు టాప్ రివర్సల్ ప్యాటర్న్స్ వస్తుంటాయి, బాటమ్ రివర్సల్ ప్యాటర్న్స్. అంటే టాప్ రివర్సల్ ప్యాటర్న్స్ అంటే ఒక కౌంటర్ పడిపోయేటప్పుడు కొన్ని రకాల ప్యాటర్న్స్ వస్తుంటాయి లైన్ చార్ట్ బేస్ చేసుకొని. అదే బాటమ్ రివర్సల్ ప్యాటర్న్స్ అంటే కౌంటర్లు పెరిగేటప్పుడు కొన్ని రకాల ప్యాటర్న్స్ వస్తాయి. ఆ ప్యాటర్న్ బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్స్ మీద అవగాహన ఉండాలి. ఎన్నో రకాల ప్యాటర్న్స్ ఉన్నాయి లైన్ చార్ట్లో. ఆ ప్యాటర్న్ అన్నింటి మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు టాప్ రివర్సల్ అనుకున్నాం అనుకోండి, డబల్ టాప్ అని, హెడ్ అండ్ షోల్డర్ అని, డిసెండింగ్ ట్రయాంగిల్ అని, ఇట్లా చాలా రకాల ప్యాటర్న్ ఉంటాయి. అదే బాటమ్ రివర్సల్ అనుకున్నాం లైన్ చార్ట్లో మీకు వచ్చేసరికి డబల్ బాటమ్ అని, రివర్సల్ హెడ్ అండ్ షోల్డర్స్,
అసెండింగ్ ట్రయాంగిల్స్ ప్యాటర్న్స్ ఇట్లా చాలా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం క్లాస్లో అయితే యాజ్ ఎ ట్రైనర్గా అన్ని ప్యాటర్న్ గురించి డిస్కస్ చేస్తాం. అన్ని రకాల ప్యాటర్న్ గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనం ఒక షార్ట్ టర్మ్లో అర్థమైంది ఏదో ఒక 10-15 నిమిషాల వీడియోలో ఎన్నో కొన్ని ఉన్న ప్యాటర్న్లని డిస్కస్ చేయలేవు. అదేవిధంగా క్యాండిల్స్లో కూడా టాప్ రివర్సల్ ప్యాటర్న్స్ ఉంటాయి, బాటమ్ రివర్సల్ ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ రివర్సల్ ప్యాటర్న్స్ అంటే పైనుంచి పడేటప్పుడు షూటింగ్ స్టార్స్ అని, హ్యాంగింగ్ మ్యాన్ అని, లేకపోతే బేరిష్ ఎన్గల్ఫింగ్, బేరిష్ ఆరామ్ ఇలాంటి ప్యాటర్న్స్ వస్తుంటాయి. అదే బాటమ్ రివర్స్ అయ్యేటప్పుడు మీకు హ్యామర్లని, డ్రాగన్ ఫ్లై డోజెస్, బులిష్ డ్రాగన్ ఫ్లై డోజెస్, బులిష్ ఆరామీస్, తర్వాత మార్నింగ్ స్టార్స్, తర్వాత ఎన్గల్ఫింగ్స్, ఇలాంటి హరామీస్, బులిష్ హరామీస్, ఇలా చాలా ప్యాటర్న్స్ వచ్చేస్తుంటాయి. వీటన్నిటి మంచి అవగాహన ఉండాలి. అవన్నీ కూడా ఒక సింగిల్ ట్రేడింగ్ చేసే వాళ్ళు చాణక్య గారు ఎప్పుడు కూడా టెక్నికల్స్ మొత్తం మీద మంచి అవగాహనతో ఉండాలి. అది లైన్ చార్ట్స్, క్యాండిల్ చార్ట్స్, బాట్ చార్ట్స్, ప్యాటర్న్స్, అసలు ఒకటని కాదు, ఇండికేటర్స్, వీటన్నిటి మీద అడ్వాన్స్ టెక్నాలజీస్ మీద మంచి అవగాహనతో డెసిషన్ తీసుకోవాలి. తర్వాత ఇవన్నీ కాక చాణక్య గారు ఇంకోటి అతి ముఖ్యమైనది, స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్లో అంటే వెళ్తున్నారు కాబట్టి, అంటే మిడ్ టర్మ్లో వెళ్తున్నారు కాబట్టి ఫండమెంట్స్ మీద అవగాహన ఉండాలి. ఆ కంపెనీ షేర్ క్యాపిటల్ ఏంటి, వాళ్ళ ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్ ఎంత, చాలా ఇంపార్టెంట్, గమనించుకోవాలి. చాలామంది గమనించుకోరు, ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్ గమనించుకోరు. చాలా ఇంపార్టెంట్ చాణక్య గారు. తర్వాత ఆ కంపెనీ సేల్స్ ఎలా ఉన్నాయి, ఆ కంపెనీ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, ఆ కంపెనీ ఈపీఎస్ ఎలా ఉంది, పిఈ ఎలా ఉంది, ఎంత పిఈలో ట్రేడ్ అవుతుంది, రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎట్లా ఉంది, పర్సంటేజ్ ఎలా ఉంది, రిజర్వ్స్ ఎలా ఉన్నాయి ఆ కంపెనీకి సంబంధించి. అంటే బ్యాలెన్స్ షీట్ మీద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా మంచి కమాండ్ ఉండాలి, అవగాహన ఉండాలి. వీటన్నిటిని గమనించుకోగలగాలి. ఇవన్నీ గమనించుకుంటూ వాళ్ళు స్వింగ్ ట్రేడింగ్కి వెళ్ళాలి. బ్రేక్అవుట్స్, ప్యాటర్న్ బ్రేక్ డౌన్స్ ఇవన్నీ చూసుకోవాలి. ఇవేమి చూసుకోకుండా వెళ్ళరు. స్వింగ్ ట్రేడ్ చేసేవాళ్ళు ఎన్నో రకాలుగా చూస్తారు. లైన్ చార్ట్స్ చూస్తారు, క్యాండిల్స్ చూస్తారు, మీకు అర్థమైంది ప్యాటర్న్స్, బ్రేక్అవుట్స్, క్యాండిల్స్ అన్నిటి మీద అవగాహన, ఫండమెంటల్స్ వీటన్నిటి. మళ్ళీ ఇవి కాక సెంటిమెంట్ ఇండికేటర్ చూసుకోవాలి. అంటే వాల్యూమ్స్ చూసుకోవాలి, డెలివరీ పెరుగుతున్నాయో చూసుకోవాలి, వాల్యూమ్స్ పికప్ అవుతున్నాయో చూసుకోవాలి. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్, మీకు డెరివేటివ్ స్టాక్ అనుకోండి, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నాయో చూసుకుంటారు, పుట్ కాల్ రేషియోస్ చూసుకుంటుంటారు. ఎన్నో రకాలుగా స్టాక్స్ని పరిశీలించి ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చి అప్పుడు స్వింగ్ ట్రేడింగ్కి వెళ్ళాలి. అంతేగాని బై చేయాలి. అంతేగాని ఏదో స్వింగ్ ట్రేడింగ్ అనగలోనే కసకన వెళ్ళి కూర్చొని ఇవన్నీ ఎన్నో విషయాలు పారామీటర్స్ చెక్ చేసుకోవాలి చాణక్య గారు. స్టాక్ మార్కెట్లో ఇంతమంది నష్టపోతున్నారంటే ఏంటి కారణం? నేను చెప్తున్నాను, వేరే ఉద్దేశంతో కాదు చాణక్య గారు, నేను చెప్పిన డేటా కాదు ఇది, సెబీ చెప్పింది. ఒక తెలంగాణ ఆంధ్రాలో మొత్తం కలిపి ఈ ఒక్క సంవత్సరంలో 1,70,000 కోట్లు కోల్పోయారు. 1,70,000 కోట్లు కోల్పోయారు. ఇది ట్రేడింగ్ ద్వారా, ఈ ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్లో ఒక హైదరాబాద్ సిటీలో ఈ 1,70,000 కోట్లలో హైదరాబాద్ సిటీలోనే ఉంది. ఎంత అనుకున్నారు? 70,000 కోట్లు కోల్పోయింది హైదరాబాద్ సిటీ జనమే. జనం ఏంటంటే ఏదో వీడియోలు చూడటం, గబుకు రావటం, ఎవడో ఏదో చెప్పాడంటాం, కొనటం, అమ్మటం కాదు. మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. అసలు మీరు ఏంటి, మీ యాటిట్యూడ్ ఏంటి, మీ మనస్తత్వం మీద మీకు అవగాహన ఉండాలి. మీకు అసలు ఏ గోల్తో వచ్చారో అవగాహన ఉండాలి. మీరు ఇంట్రాడే ట్రేడర్గా వస్తున్నారా, స్కాల్పింగ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే స్వింగ్ ట్రేడింగ్కి అంటే మిడ్ టర్మ్ అర్థమైనా షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్గా వస్తున్నారా? సో వాటికి కావాల్సినటువంటి నాలెడ్జ్ ఏంటి, వీటన్నిటి మీద మంచి అవగాహన పెంచుకొని మీరు రావాలి మార్కెట్లోకి. ఇలా మనం చెప్పామనుకోండి, జనం ఎక్కదు. ఇప్పుడు ఎవరికైనా ఎప్పుడు ఎక్కుతుందంటే, ఎవరైనా సరే అనుభవం తత్వం బోధపడితే కానీ, ఎవరికైనా తత్వం బోధపడాలి. అందువల్ల ఇప్పుడు మనం చెప్పంగులోనే ఎవడెండు వాడికంటూ 4 కంకు దెబ్బలు తగిలి తత్వం బోధపడితే అప్పుడు ఓహో మనం చాలా జాగ్రత్త మార్కెట్లో ఇన్ని చూడాలట్టుంది, నిజమైనట్టుంది అని అప్పుడు వస్తాడు కంక్లూజన్కి. దట్స్ ఫ్యాక్ట్ చాణక్య గారు. ఈ లెక్కను చూసుకుంటే స్వింగ్ ట్రేడింగ్కి వచ్చే వాళ్ళకు బోలెడంత నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. ఏంటంటే లైన్ చార్ట్స్, ప్యాటర్న్స్, క్యాండిల్స్ ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళు షార్ట్ టర్మ్కి వెళ్తున్నారా లేకపోతే మిడ్ టర్మ్కి వెళ్తున్నారా అని చూసుకొని దానికి తగ్గట్టు ఫుల్ టెక్నికల్ ఎక్స్పర్ట్ అయితేనే స్వింగ్లోకి రావాలి. అమ్మో, ఎందుకంటే హ్యూజ్ అమౌంట్స్ హ్యూజ్ అమౌంట్స్. ఇప్పుడు షార్ట్ టర్మ్ అంటే మినిమం 6 months to 1 year హోల్డ్ చేయబోతున్నారు. మిడ్ టర్మ్ అంటే 1 year above 3 years మధ్యలో హోల్డ్ చేయబోతున్నారు. మార్కెట్ కండిషన్స్ ఎలా అయినా మారచ్చు. ట్రై టు అండర్స్టాండ్. 3 years టైం అంటే మార్కెట్ కండిషన్స్ మీద మంచి అవగాహన ఉండాలి, జియోగ్రఫికల్ టెన్షన్స్ మీద అవగాహన ఉండాలి, ట్రై టు అండర్స్టాండ్, ఇన్ఫ్లేషన్ మీద అవగాహన ఉండాలి, మీకు
ప్రతి ఇప్పుడు మనం ఆ బ్యాంక్ వీడియో చేసామంటే ఆర్బీఐ కట్ చేయబోతుందంటే ఎంత అవగాహనతో చెప్పాం. యా ట్రై టు అండర్స్టాండ్. Yes, sir. ఆర్బీఐ వీడియోలు వాస్తవంగా చెప్పాలంటే నేను చేసిన మన ఆర్బీఐ వీడియోలు మీ ఐడ్రీమ్కి ఇన్వెస్టర్స్ అనేది రిఫరెన్స్గా పెట్టుకోవాలి ఆ 2 వీడియోలు ఎప్పుడు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు స్టోర్ చేసుకోవాల్సిన వీడియోలు అంత చక్కటి అవగాహనతో చెప్పిన వీడియోలు అవి 2 ఆర్బీఐ సంబంధించిన 2 వీడియోలు. యా ఆ రెపో రేట్ ఎంత తగ్గుతుంది అనే దాని అనేది గురించి కూడా కూడా మీరు చెప్పేశారు. ఎగ్జాక్ట్గా చెప్పారు. అది సిఆర్ఆర్ గురించి అసలు లిక్విడిటీ ప్రాబ్లమ్స్ బ్యాంకులో ఉన్న లిక్విడిటీ ప్రాబ్లమ్స్ వీటన్ని గురించి చాలా ఎక్స్ట్రాడనరీ వీడియోస్ అవి. యా అందువల్ల ప్రజలు ఏంటంటే అండి మనం చెప్పంలో వినరు, వాళ్ళకి తత్వం బోధపడి అనుభవం అవుతే అప్పుడు వింటారు. ఇప్పుడైనా అండి నువ్వు ఏది చెప్పినా ఎవరు అంత ఎక్కదు, కొంత వాళ్ళకి అనుభవం అవ్వాలి, అప్పుడు మేల్కొని వింటారు. థ్యాంక్ యూ చాణక్య గారు టు గివెన్ దిస్ ఆపర్చునిటీ. ఓకే మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు యువర్ ఐ డ్రీమ్ అండ్ యూ. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.